హలో ఆల్, నాకు ఎప్పటినుంచో సిల్వర్ వస్తువులన్నీ తీసేసి స్టీల్ వాడాలని ఉండే ఆలోచన. అయితే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది కదా, చాలా కాస్ట్ అవుతాయేమో, ఇవి కొంటే ఇప్పుడు డబ్బులు వేస్ట్ ఏమో, ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అవుదాంలే అనుకుంటూ ఉంటాము. చాలా రకాల వీడియోస్లో రీల్స్లో చూస్తూ ఉన్నాము. సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఇండియాలో చూస్తూ ఉన్నాము. ఇలా ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి, వస్తువులు చేంజ్ చేసుకోండి, రకరకాల ఆయిల్ ఫుడ్లు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కొంతమంది అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు డాక్టర్స్. అవి చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, మనం కూడా ఇవి స్టీల్వి వాడాలి, సిల్వర్ అన్నీ తీసేసి అని చెప్పేసి. 4 సంవత్సరాలు అయిందనమాట తీసుకోవాలి అని అనుకొని. బట్ ఇప్పుడైతే తీసుకున్నాను, ఒక 1 year అలా అవుతుంది. కొన్ని డైలీ యూజ్ చేస్తున్నాను స్టీల్ వస్తువులు, కొన్నేమో అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను. ఎంతైనా ఆడవాళ్ళం కదా, కొన్ని వస్తువులు పడేయబుద్ధి కాదనమాట, అయ్యే వాడుతూ ఉంటాము కొత్తవి ఉన్నా కానీ. ఇక గట్టిగా అనుకుంటా అనమాట, ఇవి తీసి పైన మూట కట్టాలి, లేదంటే ఇంట్లో నా కళ్ళకు కాని రాకుండా ఉండాలి, అప్పుడే నేను స్టీల్ వాడతానని చెప్పేసి కొన్ని అయితే అలా పెట్టుకున్నాను. ఇక రైస్వి 2-3 గిన్నెలు తీసుకున్నాను. కడాయిలు వచ్చేసి 2 typesవి 2 తీసుకున్నాను. ఒక బౌలు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. 2 గిన్నెలు రైస్కి, ఒకటేమో ఆయిల్ క్యాన్ తీసుకున్నాను. ఇలా మూతలు వచ్చేసి కొన్నిటికి రైస్ ఐటమ్స్కి అయితే దేని మీదకి అది తీసుకున్నాను. నేను బాండీల మీదకైతే ఒకే మూత రెండింటికి ఉపయోగపడేలా తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో కొనాలంటే కొంచెం చూసుకోవాలి, అవి పల్చగా వస్తాయో మందం వస్తాయి, ఎంత వస్తాయి ఏంటి అనేది మనకు ఐడియా ఉండదు. మూతలతో సహానా కాదా ఇవన్నీ కూడా, ఇవైతే విడివిడిగా కాస్ట్ అనమాట, మూతలు కలిపి కాస్ట్ ఉండదు, సపరేట్గా తీసుకోవాలి. నేను ఇది వచ్చేసి ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఒంగోలులో బాలాజీ స్టీల్ ఈ షాప్లో తీసుకున్నాను అనమాట. నాకు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలంటే కొన్ని వస్తువులు భయం, అవి ఎలా వస్తాయో ఏంటి అని చెప్పేసి. కొంతమంది ఎక్కువగా ఆన్లైన్ షాపింగే చేస్తూ ఉంటారు. 1-4 సార్లు చూసుకొని రివ్యూస్ చూసుకొని పర్చేజ్ చేసుకోండి. నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను అనమాట కొనాలనుకున్నప్పుడు. ఇండస్ వ్యాలీలో 2500 అలా చూపించారు. కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది. అప్పటి నుంచి బయట షాప్లో ఇలా వేరియేషన్ చూస్తూ ఉన్నాను. ఇదైతే మనకి ప్రైస్ పెట్టిన దానికి పర్వాలేదు అనిపించింది. ఈ బాండీ వచ్చేసి 1000 రూపాయలు, అడుగున మందం వస్తుంది అనమాట. ఇక చుట్టూ పైకి వచ్చే కొంది వచ్చేసి పల్చన వస్తుంది. ఇది ఈ బాండీ వెడల్పు వచ్చేసి 10 inches, కిందకి హైట్ వచ్చేసి 3.5 inches. 1000 రూపీస్ అంటే పర్వాలేదు అనిపించింది. అదే ఆన్లైన్లో అయితే 1500, 2500, ఇంకొక ఫ్రై ప్యాన్ కానీ ఇలాగా ఆఫర్ పెట్టిస్తున్నారు, చెక్ చేసుకోండి. ఏదైనా సరే 1 kg మైన ఫ్రై చేసుకోవచ్చు దీంట్లో. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇది నేను రెగ్యులర్గా వాడుతున్నాను. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, అడుగున వచ్చేసి మందంగా ఉన్నది డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు. ఇది విడ్త్ కూడా వచ్చేసి 3.5 ఉందన్నమాట పైకి. హైట్ వచ్చేసి 3.5 centimeters ఉంది. ఇది 1000 రూపీస్ పడింది మనకి. ఆఫ్లైనేనండి, ఆన్లైన్ కాదు. ఇవన్నీ ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు చెక్ చేసుకోండి, ఏ కంపెనీ బాగుంటుంది ఏంటి ఇలా అని చెప్పేసి. ఇక మూత అయితే చెప్పాను కదా, రెండింటికి ఒకటే తీసుకున్నాను. మనకు నచ్చినవి తీసుకోవచ్చు, లిడ్ గ్లాస్ టైప్ ఉన్న తీసుకోవచ్చు, ఇలా స్టీల్ తీసుకోవచ్చు. మనకి సేఫ్టీ కదా, కింద పడినా కొంచెం పగలకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకా స్టీలే ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి ఇంకొక కడాయి. ఇది బాండీ మొత్తము మందం వస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది ఆల్ ఓవర్ అనమాట, బాడీ మొత్తం కూడా మందం వస్తుంది. ఇదంతా ఇలా ఓవల్ షేప్లో ఉంటుంది, ఒకే షేప్లో ఉంటుంది. ఇది వచ్చేసి నాకు 1600 కాస్ట్ పడింది. ఇది ఇంకా డీప్ ఫ్రైలకి అలా చేసుకోవచ్చు అని చెప్పేసి అలా ఉంచాను, ఇంకా దీన్ని అయితే వాడలేదు. ఇక్కడ సిల్వర్వి 2 బాండీలు ఉన్నాయి, వాటిని ఏమో తీసేయాలనిపించట్లేదు, మంచిగా ఉన్నాయి అని చెప్పేసి. ఒకసారి మనం ఆడవాళ్ళం అంతే కదా, కొత్తవి వాడాలని తెచ్చుకున్నా కానీ పాతవి పడేయబుద్ధి కాదు. ఇక వాటిని కళ్ళకు కాని రాకుండా చేస్తేనే స్టీల్ వాడతాము. నా అలవాటు, నా ఒపీనియన్ చెప్తున్నానండి, అందరూ అలా అని కాదు. నాకేంటో ఇంట్లో ఉన్న వస్తువుని తొందరగా పడేయలేనమాట, నా మనస్తత్వం అలా. ఎప్పటి నుంచో నాకు స్వీట్ మెమరీస్గా ఉంటాయన్నమాట కొన్ని. ఇది హైట్ వచ్చేసి 3.5 ఉంది, విడ్త్ వచ్చేసి ఇది 11 points ఉందన్నమాట, 11 centimeters ఉంది. ఇది వచ్చేసి నాకు 1600 పడింది కాస్ట్. మూత సపరేట్ కాస్ట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి పిండి కలుపుకోవడానికి తీసుకున్న 300 ఏమో పడింది ఆ గిన్నె. ఇంక ఇది ప్లేట్ కూడా సపరేట్ కాస్ట్ 100 రూపీస్, 200 అది. ఇక ఇది వచ్చేసి ఇక మనం బిర్యానీ రైస్కి కానీ, ఏదైనా ఒట్టి రైస్ కానీ, పాయసం కానీ ఇలా ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసాను. ఈ టైప్ 2 తీసుకున్నాను. ఈ బౌల్ వచ్చేసి 815 రూపాయలు పడింది. ఇది ఆల్ ఓవర్ బాడీ మందం వచ్చింది. ఇది వచ్చేసి మీకు ఇది ఇంకా వాడలేదనమాట, స్టిక్కర్ తీయలేదు, చూపిస్తున్నాను చూడండి. ఇది 815 రూపాయలు అనమాట.
ఇక్కడ బాలాజీ స్టీల్లో ఏంటంటే ఒంగోలు ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు తగ్గిస్తారంట. మేము వెళ్ళినప్పుడు అలా ఆఫర్ ఏం లేదు, కొన్ని 1-2 ఉన్నాయి అని చెప్పేసి బాండీ అయితే ఒకటి ఆఫర్లో తీసుకున్నాము, 1000 రూపాయలు అనేది. ఇక రెగ్యులర్గా అక్కడ ఉండే వాళ్ళకైతే తెలుస్తుందేమో మేబీ. కొన్ని అయితే వాడుతూ ఉన్నాను వస్తువులు, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ బాండీ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. మొన్న పల్లీలు, నువ్వులు, వేరుశనగ విత్తనాలు, అవిసె గింజలు ఇవన్నీ వేసి లడ్డూ చేశాను అనమాట. ఆ రోజు చిన్న క్లిప్ తీశాను. సో బాండీ అయితే బాగుంది, ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఈ టైప్ది. ఇక ఇది ఒక రైస్ గిన్నె అనమాట, ఇది రెగ్యులర్గా వాడుతున్నాను. ఇది వచ్చేసి ఇది కూడా రైస్గానే తీసుకున్నాను, అయితే ఈరోజు దోసపిండి వేసి పెట్టాను అనమాట. ఇది 700 ఏమో పడింది కాస్ట్. ఇక కర్రీస్కి మట్టి గిన్నె వాడుతున్నాను, బాగుంది. ఫస్ట్లో మట్టి కుండ తీసుకునేటప్పుడు భయం వేసింది, నా చేతిలో ఎక్కువ కాలం ఉంటుందా లేదా, పగలగొడతానేమో అని. కానీ చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఫస్ట్ అయితే మెయింటెనెన్స్ కూడా కష్టమేమో అనుకున్నాను, ఈజీగానే ఉంది, పర్లేదు. ఈ మట్టి కుండ అయితే వాడే కొద్దీ నాన్ స్టిక్ లాగా బాగొచ్చింది. రెగ్యులర్గా వాడుకుంటే 3 years వరకు పగలకుండా బాగుంటుందంట, మనం జాగ్రత్తగా అట్టి పెట్టుకుంటే. ఇక మట్టి కుండ అయితే సీజనింగ్ చేయడం కష్టమే అనుకున్నాను, చాలా ఈజీ. ఏం లేదు, బియ్యం నీళ్లు బాగా మరగబెట్టాను 2-3 సార్లు అంతే. ఇక శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత నుంచి కర్రీస్ అయితే చేసుకుంటున్నాను. కర్రీస్ అయితే సూపర్గా ఉంటున్నాయి టేస్ట్. ఇక మ్యాక్సిమం కిచెన్లో అయితే ప్లాస్టిక్ వాడకూడదు అని గట్టిగా ఒకటి అనుకొని చేస్తున్నాను అనమాట. ఇంకేవైనా సరే ప్లాస్టిక్వి తీసేసి గాజు ఐటెం తెచ్చుకుంటున్నాను. ఇదండి వీడియో. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ మరి.